హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాడుగుంటలు ధను. ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? నేను ఈరోజు పొగర్లోకి వచ్చాను మా ఫ్రెండ్స్తో కలిసి. మేము ఇక్కడ బిర్యానీ చికెన్ ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను కటింగ్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పక్క నుండి తింటుంది చూడండి ఫ్రెండ్స్, దున్నపోతులాగా. పక్కన మా చెల్లి పొయ్యి వెలిగిస్తుంది చాలాసేపు నుంచి, కానీ పొయ్యి వెలగట్లేదు. ఒకసారిగా పొయ్యి వెలిగినట్టు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మా చెల్లి మొక్కల ఆనందం ఏదో సాధించానన్నట్లుగా. వెంటనే నేను పొయ్యి పైన బేసిన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బిర్యానీ సామాన్లు వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు, టమాటోస్, పచ్చిమిరపకాయలు వేసి కొంతసేపు వేగించాక మా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్, వెదర్ చూపిస్తున్నాడు. బీచ్ ఎలాగుంది, ఇది మేము ఎక్కడున్నాం ఏటో మీరు కామెంట్ చేయండి, మేము ఏం చేస్తున్నాం అనేది. వెంటనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. మేము 2 తెపాలు రైస్ తీసుకున్నాం, అందుకే అలాంటివి 4 తెపాలు వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి మా ఫ్రెండ్ ఎలాగేస్తుందో వాటర్. వెంటనే బిర్యానీ మసాలా, బిర్యానీ పేస్ట్ వేసుకుంటాం ఫ్రెండ్స్. మేము అప్పుడు చేసుకునే సరే ఇలా బిర్యానీ పేస్ట్ అనేది వాడతాము ఎక్కువగా. సాల్ట్ వేసాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ చూడండి సాల్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూస్తుంది. సరిపోయింది అని చెప్పింది. సరిపోతే మా ఫ్రెండ్ తండుతాం మేము. 2 తెపాలు రైస్ తీసి పక్కన పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ పొయ్యి పైన పెట్టిన బిర్యానీ వాటర్ వేడెక్కగానే మనం వెంటనే రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి రైస్ అలాగే వేస్తున్నాను నేను. మూతపట్టి 10 నిమిషాలు ఉంటే బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. వెంటనే మేము చికెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం చూడండి. చికెన్ కడుగుతున్నాను. చికెన్ కడిగిన వెంటనే మా చెల్లి నేను చూడండి ఫ్రెండ్స్, కబాబులకి కొంత మెత్తని చికెన్ మొత్తం పక్కన తీసుకుంటున్నాం. ఆ చికెన్ కర్రీకి, చికెన్ కబాబులు చేయడానికి చూడండి. వెంటనే నేను చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి, కబాబులలో అవి మ్యాగ్నేట్ చేయడానికి మసాలాలు అవి ప్రిపేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా ఎందులోనే వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. పెరుగు వేసుకుంటే కొంచెం థిక్గా వస్తుంది. చికెన్ కూడా బాగుంటుంది చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు. చూడండి కబాబులు ఖాళీగా నేను ఒక దాంట్లో తీసుకున్నాను. మళ్ళీ చికెన్ కర్రీ ఖాళీగా ఇంకొక దాంట్లో తీసుకుంటాను చూడండి. చికెన్ కర్రీ కూడా ఇంకో దాంట్లో తీసుకుంటున్నాను నేను. మా దగ్గర సామాన్లు తక్కువ వచ్చి కవర్లో చేసుకుంటాం ఫ్రెండ్స్. పాడు వంటలని ఏ రోజు ఛానల్ పెట్టామో ఎన్ని పాడు వంటలు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. మేము చికెన్ మ్యాగ్నేట్ చేసేలోపు బిర్యానీ అయిపోయింది చూడండి. బిర్యానీ అయిపోయినట్టే పైన కొత్తిమీర జల్లేసి జీడిపప్పు కూడా జల్లుకున్నాం ఫ్రెండ్స్. వెంటనే నేను కింద చూసి వెంటనే మా చెల్లి వచ్చి బిర్యానీ పట్టుకెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ అయిపోయింది. వెంటనే చికెన్కి బేసిన్ పెట్టాను. మా చెల్లి ఎంచుగా ఆయిల్ పోస్తుంది చూడండి. నేను వెంటనే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. 5 నిమిషాలు మగ్గాక వెంటనే మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బీచ్కి వెళ్తున్నారు చూడండి, నాకు హాయ్ చెప్పుకుంటూ. వెంటనే మళ్ళీ నేను కొంతసేపు ఆగాక ఒకసారి కిలబట్టాను. మా ఫ్రెండ్స్ చూడండి కబాబులు అని చెప్పాను కదా, కబాబులు కాల్స్తుంది మా చెల్లి పక్కకెళ్ళి. మా ఫ్రెండ్ ఏం చూస్తున్నాడు. నేను ఉడికిందా లేదని చెప్పి చికెన్ చూసాను, చాలా టేస్ట్గా ఉంది. కబాబ్ పుల్లలు చూడండి ఎలా చేస్తున్నాను. ఒకవైపు చికెన్ పొయ్యి పైన ఉడుకుతుండగానే ఇంకోవైపు మేము కబాబ్ పుల్లలు కాలుతున్నాం చూడండి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ ఇంకా చికెన్ ఉడుకుందా లేదు పట్టించుకోవడం మానేసి ఇంకా కబాబ్ పుల్లలు కాల్చుకుంటూ చూస్తున్నాం చూడండి. కబాబ్ పుల్లలు కాలేయా లేయా చుట్టూ అలా కబాబ్ పుల్లలే చెక్ చేసుకుంటున్నాం. ఇంకా చికెన్ ఉడుకుందా లేదో మర్చిపోయాం. కబాబ్ పుల్లలు ఉడికిపోయాయని అనుకొని నేను తింటున్నాను చూడండి, కానీ కబాబ్ పుల్లలు ఉడకలేదు. మళ్ళీ కాల్చుకుంటున్నాను చూడండి. అలా కొంతసేపు అయ్యాక చికెన్ ఉడికిపోయింది. మా ఫ్రెండ్ పట్టుకెళ్ళిపోతున్నాడు చూడండి. చికెన్ అయిపోయాక మేము మళ్ళీ కబాబులు కాలుస్తున్నాం చూడండి. కబాబులు మంట చిన్నది అయిపోయిందని కాలట్లేదు, పెద్ద మంట పెట్టుకొని మరీ కాలుస్తున్నాం. అలా వంట అయిపోయాక కొంతసేపు మేము మా ఫ్రెండ్స్ కలిపి అలా జల్దీఫై ఆడుకున్నాం బీచ్లో. జల్దీఫై ఆడుకున్నాక అలా కొంతసేపు చాలాసేపు జల్దీఫై ఆడుకొని కొంతసేపు అయ్యాక భోజనం చేద్దామనేసి అందరూ మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాం భోజనం. చూడండి మా చెల్లి బిర్యానీ వడ్డిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళి ఎలాంటి పాడు వంట వండినా సరే ఫస్ట్ పొయ్యి దగ్గర పెట్టడం మాత్రం మాకు తెలుసు. పొయ్యి దగ్గర పెడుతున్నాం చూడండి. పొయ్యి దగ్గర పెట్టాక ఒక్కొక్కరికి మా చెల్లి వేసి పెడుతుంది బిర్యానీ, నేను చికెన్ వడ్డిస్తున్నాను. అలాగా కొంతసేపు అయ్యాక అందరూ వడ్డించుకొని అలాగే తినడం జరిగింది. అలా తింటుంటే మా ఫ్రెండ్స్ చూడండి అలా చూస్తున్నాడు. వసంతరావు చూడండి అలా చూస్తున్నాడు. చికెన్ కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి మా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు ఈ రోజు మాత్రం పాడు వంటకు మంచి అవార్డు వచ్చిందండి. మరి మనతో మామూలుగా ఉండదు పాడు వంటలు అంటే. లొకేషన్ ఎక్కడ గెస్ చేయండి.